మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలోని మార్గుబాయి దేవి టెంపుల్ వద్ద జరిగిన ప్రమాదంలో 6 భక్తులు దుర్మరణం చెందగా ఆలయ గోడ కూలి 6 భక్తులు మృతి. దేశాన్ని కలచివేసిన విషాద ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలోని మార్గుబాయి దేవి టెంపుల్ వద్ద జరిగిన ప్రమాదంలో 6 భక్తులు దుర్మరణం చెందగా మరో 14 మంది గాయపడ్డారు. మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో వర్షం నుంచి రక్షణ కోసం భక్తులు రేకుల షెడ్ కిందికి చేరుకున్నారు. అయితే ఒక్కసారిగా సమీపంలోని గోడ కూలిపోవడంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. ఇక ప్రమాద సమయంలో ఆలయంలో దాదాపు 350 మంది భక్తులు ఉన్నట్లు సమాచారం అందుతుంది. ప్రార్థనలు, భక్తి నినాదాలతో మారుమోగాల్సిన ఆలయ ప్రాంగణం ఒక్కసారిగా కేకలు, ఆర్తనాదాలతో మారిమోగిపోయింది. ప్రత్యేక సాక్షులు చెప్తున్న వివరాల ప్రకారం హృదయ విదాకరంగా ఉన్నాయి. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. చుట్టూ దుమ్ము కమ్మేసింది. ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా అర్థం కాలేదు అంటూ అక్కడి భక్తులైతే కన్నీటి పర్యంతమవుతున్నారు. వర్షం తీవ్రంగా కురుస్తుండడంతో చాలా మంది ఒకే చేట నిలబడ్డారని, ఇక అదే సమయంలో గోడ కూలిపోయిందని స్థానికులు చెప్తున్నారు. కొందరు బయటకు పరుగులు తీయగలిగినా మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. చిన్నపిల్లల ఏడుపులు, కుటుంబ సభ్యుల కేకలు అక్కడ పరిస్థితిని మరింత విషాదంగా మార్చాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. చీకటి, వర్షం మధ్య కూడా సహాయక చర్యలు నిరంతరం కొనసాగించాయి. జేసీబీలు, గ్యాస్ కట్టర్లు, ఫ్లడ్ లైట్ల సహాయంతో శిథిలాలను తొలగించి బాధితులను బయటకు తీశారు. ఇక గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. ఆసుపత్రి బయట కుటుంబ సభ్యుల ఆందోళన హృదయాలను కలచివేస్తుంది. ఈ ఘటనతో ఇప్పుడు భద్రతా అంశాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గోడ పాతదా? నిర్మాణంలో లోపాలున్నాయా? భారీ వర్షాల ప్రభావమేనా? లేక అధిక జన సామర్థ్యం కారణమా అనే కోణాలలో అధికారులైతే విచారణ ప్రారంభించారు. స్థానికుల ప్రకారం ఆ గోడకు ఇప్పటికే బీటలు పడ్డాయని, ముందుగానే జాగ్రత్తలు తీసుకొని ఉంటే ప్రమాదం తప్పేదని అంటున్నారు. ఇక పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే ప్రార్థనా స్థలాల్లో కూడా భద్రతా తనిఖీలు ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఇక ఈ ప్రమాదంపై మహారాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక రాజకీయ నాయకులు, సామాజిక సంస్థలు కూడా ఈ విషాద ఘటనపై స్పందిస్తూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్తున్నారు. దేవి దర్శనం కోసం వెళ్లిన వారు తిరిగి శవాలుగా మారడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పూజ చేసి ఇంటికి వస్తామని వెళ్లారు, ఇలా జరుగుతుందని ఊహించలేదు అంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ప్రమాదంలో కొన్ని కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోగా మరికొన్ని కుటుంబాలు ఆసుపత్రి బయట ఆందోళనలో గడుపుతున్నారు. భక్తి ప్రార్థన మధ్య జరిగిన ఈ విషాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మరోసారి ప్రధాన విషయాలు. మహారాష్ట్ర రాష్ట్రంలోని సంగ్లీ డిస్టిక్లోని మార్గుబాయి దేవి టెంపుల్ వద్ద గోడ కూలిన ఘటనలో 6 భక్తులు మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. భారీ వర్షము, ఈదురుగాలుల కారణంగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. ఇక ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతుండగా ఘటనపై విచారణ ప్రారంభమైంది. ఇలాంటి విషాదాలు మళ్లీ జరగకుండా ఆలయ ప్రార్థనా స్థలాల్లో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.